ఆ, తర్వాత లోడ్ చేస్తాం. తర్వాత లోడ్ చేయొచ్చు అవసరం అయితే. ఎక్కడున్నా ప్రభు మనం చాలా డిస్రప్ట్ అయింది సడన్ గాను. ఈ రోజు శ్లోకాలు చదివారు ప్రభుజీ. ఈ రోజు శ్లోకం చదివి దాని మీనింగ్ చదువుతున్నారు. సో ఇప్పుడు ఆడియో వీడియో క్లియర్ గా ఉంది కదండి? హరే కృష్ణ. ఉంది ప్రభుజీ. ఉందా? మొన్న మొన్న సో మనం ఇక్కడ ఇక్కడ ఐ థింక్ స్టాప్ అయింది మనకి. హరినామం ద్వారా ప్రపంచంలో దేశాలన్నీ ఏ విధంగా యూనిటీ వచ్చిందో, ఏ విధంగా ఐక్యం సాధించగలిగిందో ఈ హరినామం వాటి గురించి అప్పుడు మనం మాట్లాడుతున్న దగ్గర ఇక్కడ ఐ థింక్ డిస్కనెక్ట్ అయినట్టుగా నాకు గుర్తు. సో ఇస్కాన్ సంస్థ ద్వారా మనకి క్షీణిస్తున్నటువంటి సనాతన ధర్మం, మనకి ఆ నిజమైనటువంటి నాగరికత, మనకి ఆ వచ్చే అందరి ప్రజల జీవితాల్లో వచ్చే మార్పును మనకి ఆ విషయం మీద మనం కిందటి వారం చర్చించుకున్నాం. మా మనుస్మరణ యుజ్యచ ఆ విషయం మీద కూడా మనం చర్చ చేసుకున్నాం. ఆధ్యాత్మిక బాధ్యతలు మనం ఆచరించాలి, భౌతిక బాధ్యతలు కూడా ఆచరించాలి, ఆ విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. ఆధ్యాత్మిక జగత్ యొక్క విశేషాలు గురించి మనం చర్చ చేసుకున్నాం. భగవంతుని యొక్క శాశ్వతధామం ఎలా ఉంటుంది, వ్యక్తానికి అవ్యక్తానికి ఏ విధంగా అతీతంగా ఉంటుంది, మనం అక్కడ కృష్ణుడితో మనం ఏ విధంగా మనం ఆయనతో మాట్లాడచ్చు, ఆయనతో కలిసి నాట్యం చేయొచ్చు. అక్కడ అందరి స్వభావం సేవాభావంతో ఉంటారు, ఎవరికి ఇంద్రియ భోగ ప్రవృత్తి అనేది ఉండదు. అందరూ భౌతిక జగత్తులో తనకు తానుగా అందరూ కీర్తించుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక జగత్తులో అందరూ కృష్ణుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటారు అని మనం చెప్పుకుంటూ శ్రీయ కాంత కాంత పరమ పురుష కల్పతరువో ఆ బ్రహ్మ సమిత శ్లోకాన్ని మనం ఇదివరకు మననం చేసుకున్నాం. మనం అలాగే అసంభూతి గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తే మనకి జీవితంలో ఎంతో బాధ కలుగుతుంది, ఒక విధమైన జుగుప్స కలుగుతుంది. భౌతిక మైనటువంటి ఆ జీవితం బౌద్ధులుగా మారే, ఒక శూన్యవాదులుగా మారే అవకాశం ఉంది. ఆ విషయాన్ని మనం చర్చ చేసుకున్నాం. కానీ మనం ఆనందమయో బ్రహ్మ కాబట్టి మనం ఎప్పుడు వైష్ణవ సిద్ధాంత బోధన మనకి ఏం చెప్తుందంటే, భౌతిక కోరికలు మనం ఎప్పుడు ఆపనవసరం లేదు, వాటిని ఆధ్యాత్మిక కోరికలుగా రూపాంతరం చెందాలి అనే విషయం మనం కింది వారం చర్చ చేసుకున్నాం. మనకి ఎప్పుడు కూడా మన ఇంద్రియాలకి ఒక సరి అయినటువంటి నియమావళి గనక ఇస్తే మనం పూర్తి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు. ఈ విషయాలు మనం చర్చించుకున్నాం. లైఫ్ కోచెస్ గురించి మనం చర్చ చేసుకున్నాం. వారు ఏ విధంగా శిక్షణ ఇస్తారు, వారు ఇచ్చిన శిక్షణ వారి యొక్క కంపెనీకి, ఆ కంపెనీ యొక్క ప్రగతికి, కంపెనీ యొక్క సంపదకి, కంపెనీ యొక్క ప్రాఫిట్ ఇంక్రీజ్ చేసే విధంగా ఉంటాయి. ఆ మోటివేషనల్ టాక్ అంతా కూడా అది తాత్కాలికమైన భగవంతుడు లేని విషయాలు ఏ విధంగా ఎప్పుడు కూడా అవి తాత్కాలికము. ఆ మనకి తాత్కాలికంగా
ఆ ప్రవచనాలు వాళ్ళు చెప్పే విషయాలు మనకి ఎంతో ప్రేరణ కలిగించిన చివరిగా అవి ఆధ్యాత్మిక అభివృద్ధికి కానీ ఆత్మశుద్ధికి కానీ ఉపయోగపడవు అన్న విషయాలు మనం చర్చించుకున్నాం. ఎస్, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మంచివే, కానీ అవి ఆత్మకు సంబంధించినవి కావు అన్నట్టుగా మనం చర్చ చేసుకున్నాం. భౌతిక దారులన్నీ కూడా మనం తలబడుచు నడిచేవి, కమల దళ జల దీవన తలమల ఆ విషయం మీద మనం చర్చ చేసుకున్నాం. శ్రీకృష్ణుకి శరణాగతికి మించిన ఆశ్రయం లేదు అని చర్చించుకుంటూ ఒకటి ఉంది, ఆ శ్రీకృష్ణుని కన్నా మించిన శరణాగతి శుద్ధమైనటువంటి భక్తులకు శరణాగతి పొందిన అది శ్రీకృష్ణుడికి శరణాగతి పొందినట్టే. శ్రీల ప్రభుపాదుల వారు అటువంటి శుద్ధ భక్తులు అన్న విషయాలు మనం చర్చించుకున్నాం. ఏ టెంపరరీ షెల్టర్స్ మనల్ని కాపాడలేవు అన్న విషయాలు కూడా మనం చర్చ చేసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ శ్లోకాన్ని మనం కిందటి వారం అధ్యయనం చేసుకున్నాం. సమాశ్రితాయే పదపల్లవ ప్లవం మహత్పదం పుణ్య యశో మురారే భవాంబుధిర్ వత్స పదం పరం పదం 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 యత్ విపదాం నశేషాం. ఈ విషయం కూడా, ఈ శ్లోకాన్ని మనం వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. ఈ శ్లోకాన్ని అందరూ కూడా మనం పదే పదే మననం చేసుకుంటే చాలా మంచి శ్లోకం ఇది. తర్వాత బైబిల్ నుంచి ఉండేటువంటి సూక్తిని కనెక్ట్ చేసుకున్నాం మనం ఈ ఆధ్యాత్మిక డిస్కషన్ చేసుకుంటూ. డు నాట్ స్ట్రైవ్ ఫర్ ది వెల్త్ విచ్ విల్ బి ఈటన్ బై మోత్స్, స్టోలెన్ బై థీవ్స్ అండ్ రస్టెడ్ బై ది విండ్. ఈ విషయాన్ని గురించి మనం చర్చ చేసుకున్నాం. మనం వచ్చిన సంపద అంతా కూడా కందకంలో కూరుకుపోయేది, దొంగల చేత దొంగిలించబడేది, చెదలతో తుప్పు పట్టేది అన్న విషయాలు ఆ సూక్తాన్ని మనం చర్చ చేసుకున్నాం. సో మనం శ్రీకృష్ణ యొక్క పాదాలు గనక మనం పట్టుకుని ఉంటే మనకి పడిపోయే ప్రసక్తి లేదు అన్న విషయాలు చర్చించుకుంటూ కిందటి వారం ఆ విధంగా మనం చర్చించుకున్నాం. సో ఈ వారం మనం యాక్చువల్గా ఈ శ్లోకాన్ని ఈ 8వ వారం నుంచి మొదలు పెట్టాలి. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా ఈ పేరాన్ని చదువుతారా? హరే కృష్ణ. ఎవరైనా ఈ పేరాన్ని చదవండి. హరే కృష్ణ ప్రభు. ప్రణామ్స్ ప్రభుజీ. హరే కృష్ణ. చదవంటారా? 14వ మంత్రము. సంభూత్యామృతమస్నుతే. కృష్ణుడికి శరణాగతి ద్వారా మాత్రమే మనము మరణాన్ని అధిగమించగలము. భౌతిక లోకములలో బ్రహ్మదేవుడు మొదలుకొని చిన్న చీమ వరకు ప్రతి జీవుడు ప్రకృతిపై ఆధిపత్యంను చెలాయించడానికి యత్నిస్తున్నాడు. ఇదే భవరోగము. ఈ భవరోగము ఉన్నంత వరకు జీవుడు దేహాంతర ప్రాప్తిని పొందవలసి ఉంటుంది. మనిషి రూపమును పొందిన, దేవతా రూపమును పొందిన లేదా జంతు రూపమును పొందిన జీవుడు చివరకు 2 ప్రళయములలో బ్రహ్మదేవుని రాత్రి సమయమున మరియు అతని జీవితాంతము సంభవించేది ప్రళయములు. అవ్యక్త స్థితిని అనుభవించవలసి ఉంటుంది. ఈ నిరంతర జన్మ మృత్యువులను వాటితో పాటే అనుసరించి ఉండే ముసలితనము, వ్యాధులను నివారింపగోరితే ఆధ్యాత్మిక లోకములను చేరడానికి మనము యత్నించాలి. అచట శ్రీకృష్ణ భగవానుడు లేదా అతని అంశేగు నారాయణునితో కలిసి మనం శాశ్వతముగా జీవింపగలము. శ్రీకృష్ణుడు లేదా అంశయే ఈ అసంఖ్యాక లోకములలో ప్రతి దానిని పాలించుననే విషయము శృతి మంత్రములలో ఏకోవసి సర్వగః కృష్ణ ఈదయ ఏకోపి సన్ బహుదా యోపభాతి గోపాలత ఉపన్యాసత్తునందు 1:3:21 ధృవపరచబడింది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీల ప్రభుపాదుల వారు ఈ పేరాలో ఏం చెప్తున్నారో చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నారు. భౌతిక లోకములలో బ్రహ్మదేవుడు మొదలుకొని చిన్న చీమ వరకు ప్రతి జీవుడు ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించడానికే ప్రయత్నిస్తున్నాడు. ఇదే భవరోగము. ఈ భవరోగము ఉన్నంత వరకు జీవుడు దేహాంతర ప్రాప్తిని పొందవలసి వస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి స్టేట్మెంట్ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఇక్కడ వర్ణిస్తున్నారు. ఈ భవరోగంగా దీన్ని వర్ణిస్తున్నారు. సో అంటే ఈ దేహాంతర ప్రాప్తి అంటే మీకు తెలుసు, అంటే జన్మ తర్వాత జన్మ తీసుకోవలసి వస్తుంది అని చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ.
సో భగవద్గీతలో మనకు ఒక శ్లోకం ఉంది. పురుషః ప్రకృతస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు సదసద్యోని జన్మసు. పురుష ప్రకృతిస్థో హి. ఇక్కడ కృష్ణుడు జీవుణ్ణి పురుషాన్ని సంబోధిస్తున్నాడు. ఇక్కడ చూడండి, పురుష ప్రకృత స్థోహి. జీవుణ్ణి కృష్ణుడు పురుషాన్ని సంబోధిస్తున్నాడు. నిజానికి జీవుడు పురుషుడు కాదు. నిజమైన పురుషుడు శ్రీకృష్ణ భగవానుడే. జీవుడు అనేది ఒక ప్రకృతి. అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఇండైరెక్ట్ మీనింగ్ ఏమిటంటే, ఇట్ ఈజ్ యాక్చువల్లీ రెడిక్యూలింగ్. ఆయన మనల్ని ఎగతాళి చేస్తున్నాడు. ఎందుకు? ఈ భౌతిక జగత్తులోని జీవులందరూ కూడా వారు తమే పురుషుడు అనుకుంటూ భగవంతుణ్ణి ఒక అనుకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం. అంటే ఈజ్ ఎ టినీ ఇమిటేటింగ్ పురుష. హూ ఆర్ వి? టినీ ఇమిటేటింగ్ పురుష. ఒక చిన్న అనుకరణ చేసే ఒక చిన్న జీవుడు అనమాట. చిన్న పురుషుడు, అనుకరణ చేసే పురుషుడు. ఆ విధంగా మనం ఎగతాళి చేయబడుతున్నాం ఇక్కడ. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఒక్కొక్కసారి ఫాదర్ని ఇమిటేట్ చేస్తుంటాం. ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం. ఒక చిన్న పిల్లవాడు, ఒక డాక్టరు, ఒక అబ్బాయి ఒక్కొక్కసారి తండ్రి యొక్క కోట్ వేసుకుని నేను డాక్టర్ని అని తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో హాస్పిటల్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంటే తండ్రితో పాటు కూర్చుని అక్కడ తండ్రి కోట్ వేసుకుని నేను డాక్టర్ని అని తిరుగుతూ ఉంటాడు. తండ్రి కూడా, వాళ్ళు అక్కడ ఉన్న నర్సులు కూడా చిన్నపిల్లాడు అని చెప్పి నవ్వుతూ వాళ్ళు కూడా సంతోషంగా ఆ పిల్లాడి ఫోటోలు కూడా తీస్తుంటారు. ఒక ఆడపిల్ల అయితే ఆ తల్లి యొక్క చున్నీని ఇలా చుట్టుకుని, అమ్మ నేను చాలా పెద్ద అయిపోయాను, నీ అంత అయిపోయాను, నేను కూడా పెద్ద అయిపోయాను అంటే ఇంట్లో ఆడుకుంటూ ఉంటుంది. ఇవన్నీ చిన్నపిల్లల చేష్టలే. మనం సంతోషంగా వాటిని మనం ఆ సంతోషాన్ని ఫీల్ అవుతాం చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటాయి. అయితే ఈ విధంగా బాయ్ ఈజ్ ఇమిటేటింగ్ హిస్ ఫాదర్, గర్ల్ ఈజ్ ఇమిటేటింగ్ హిస్ హర్ మదర్. ఈ విధంగానే జీవుడు కూడా దేవుణ్ణి అనుకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒక నేచర్ ప్రకారం. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు మార్నింగ్ వాకింగ్ వెళ్తున్నప్పుడు అక్కడ గుర్రపు స్వారీ చేస్తున్న ఒక మహిళను చూశారు. అక్కడ ఆయన ప్రభుపాదుల వారు శిష్యులతో చూపిస్తూ, ఆ అమ్మాయి ప్యాంటు షర్టు వేసుకుని ఉంది. ఆమె ప్యాంటు షర్టు వేసుకున్నంత మాత్రాన ఆమె ఒక మగ వ్యక్తి కాలేదు, పురుషుడు కాలేడు, మగ వ్యక్తి కాలేడు అని చెప్తారు. అంటే ప్రభుపాదుల వారి అర్థం చెప్పుకుందాం, ఉమెన్ ఈజ్ ఎ ఉమెన్, మ్యాన్ ఈజ్ ఎ మ్యాన్. అప్పుడు ఇదంతా తెలుసుకున్న భక్తురాలు ఒక అడుగుతున్నారు, స్వామీజీ మీరేమో ఆడవారిని మగవారిని సమానంగా చూడడం లేదు అని ప్రభుపాదుల వారితో మాట్లాడుతుంది. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు నవ్వుతూ, అమ్మా నువ్వు అడిగిన ప్రశ్న మంచిదే, బాగానే ఉంది. మేము మగవారిని ఆడవారిని సమానంగానే చూస్తాం. ఏ స్థాయిలో? ఆత్మస్థాయిలో మేము సమానంగా చూస్తాం. సేవా విషయంలో కూడా వారిని సమానంగానే చూస్తాం. వారు మందిరానికి రావచ్చు, వారు చేయవలసినటువంటి సేవలు ఎన్నిట్లోనైనా పాల్గొనవచ్చు. men and women have equal rights in doing seva in their soul, ఆత్మస్థాయిలో. కానీ వారు భౌతికమైనటువంటి శారీరక స్థాయిలో వారు సమానం కాదు అంటూ శ్రీల ప్రభుపాదుల వారు 2 ఉదాహరణలు చెప్పారు. ఒకటి ఏంటంటే, స్త్రీలు సృష్టిలో వారు గర్భవతులై భగవంతుని సృష్టిలో భాగమవుతారు. మగవారు ఆ విధంగా చేయలేరు, వారు వేరే విధంగా భాగస్వాములు అవుతారు. ఇంకా రెండో ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే, ఆయన ఒక యుక్త వయసు వచ్చినటువంటి మగ పిల్లవాడు
అతన్ని మీరు ఫ్రీగా వదలచ్చు. అతను ప్రపంచం అంతా తిరిగి ఎన్నాళ్ళు తిరిగినా బయట తిరిగి ఇంటికి సేఫ్గా వస్తాడనే నమ్మకం మీకుంటుంది. అదే ఒక యుక్త వయసు వచ్చినటువంటి ఆడపిల్లను ఆ విధంగా బయటికి మీరు పంపించగలరా? ఆ విధంగా ప్రయాణం చేయగలదా? మగవాడు ప్రయాణం చేసినట్టుగా ప్రపంచం అంతా చుట్టి రాగలదా సింగిల్గా వెళ్ళి అని ప్రశ్నిస్తారు. ఆ అమ్మాయి ఏం సమాధానం చెప్పదు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్తారు, భగవంతుని సృష్టి ఈ విధంగా ఉంటుంది. ఒక అమ్మాయికి ఒక స్పెషల్ స్టేటస్, ఆడవారికి ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వబడింది భగవంతుడు. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు? అందుకనే చిన్నతనంలో ఆమె తండ్రి యొక్క ఆధ్వర్యంలో చక్కగా పెరుగుతుంది. తర్వాత వివాహం అయ్యాక భర్త యొక్క సంరక్షణలో బాగా పెరుగుతుంది. తర్వాత వృద్ధాప్యం వచ్చినప్పుడు పిల్లల దగ్గర ఆమె సేఫ్గా పెరుగుతుంది. అంటే దీని అర్థం ఇది భగవంతుని యొక్క సృష్టి. భగవంతుడు ఎందుకు ఇలా పెట్టాడు అంటే, సాధారణంగా వారిది లేత శరీరం, మగవారిది దృఢమైనటువంటి శరీరం సాధారణంగా. అంచేత సృష్టికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయకూడదు. ఎప్పుడు కూడా ఇది వేదిక్ లైఫ్ స్టైల్. ఈ విధంగా దీన్ని స్వతంత్రాన్ని పోగొట్టడం అని అనరు దీన్ని. ఆ విధంగా మనం స్త్రీలను గౌరవిస్తూ మనం వారికి ఇవ్వాల్సిన సమానమైనటువంటి స్థానాన్ని మనం ఇస్తాం ఈ విధంగా. సో అదే విధంగా జీవుడు ప్రకృతి పరంగా దేవాది దేవుడితో పోల్చుకుంటూ ఉంటాడు. జీవుడు బలహీనుడైనా కూడా భగవంతునితో పోల్చుకుంటూ ఉంటాడు. భగవంతుడు నిజమైనటువంటి పురుషుడైతే మనం ప్రకృతితో సమానం. ప్రకృతిలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనకి 4 రకాలైనటువంటి దోషాలు కూడా ఉంటాయి. జీవుడు చిక్కనం అయితే భగవంతుడు ఫైర్. అయితే మనం భగవంతుని సూర్యునితో పోలిస్తే మనం సూర్యకిరణంలో ఒక చిక్కణం అన్నమాట. కానీ బుద్ధి లేని జీవులు ఎలా చేస్తారు? ఏం చేస్తారు? వారు ఈ ప్రకృతిలోనే ఉంటూ, ఇక్కడ శ్లోకం చూడండి, పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్. ఈ ప్రకృతిలో ఉండి త్రిగుణములను సుఖించదలచాడో వాటి పట్ల మమకారాసక్తి అయి ఆ జీవాత్మకు ఉన్నతమైన జన్మ మరియు నీచమైన జన్మలకు కారణమవుతుంది. ఈ ప్రకృతిలోని గుణాలతో జీవుడు సుఖించాలని అనుకుంటాడు. జీవుడు ఈ ప్రకృతిలో తయారు చేయబడినటువంటి ఉత్పత్తులన్నీ కూడా బాధ కలిగిస్తాయి, నొప్పిని కలిగిస్తాయి అనే విషయాన్ని గ్రహించలేడు. గ్రాడ్యువల్గా గ్రహిస్తాడు. మనం ప్రకృతి చేసినటువంటి ఉత్పత్తులతో మనం సంతోషించాలనుకుంటే ఇట్ విల్ ఓన్లీ డెలివర్ పెయిన్ అండ్ ప్లెజర్. ఓన్లీ పెయిన్స్. సో మనకి నొప్పులే మిగులుతాయి. మొదట్లో ఇది తెలియదు, కానీ మనం ఎంజాయ్ చేస్తున్నామనే భ్రమలో ఉంటాం. అందుకే ఇక్కడ చివరిలో ప్రకృతి జాన్ గుణాన్ అని 3 గుణాల గురించి ఇక్కడ చెప్తూ, ఆ 3 గుణాలు ఏదో రకంగా బాధనే కలిగిస్తాయని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ప్రభుపాదులని శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నాడు. నిజానికి జీవాస్ ఆర్ వెరీ ఫూలిష్. ఒక విధంగా వారు ఎప్పుడు కూడా భౌతిక అస్తిత్వం కోసం పాకులాడుతూ ఉంటారు. చిమ్మెట్లు ఏ విధంగా అయితే దూకుతూ మంటల వైపు ఆకర్షణ మంటలో పడిపోతాయో, ఈ జీవుడు కూడా సంసార దావాలనంలో ఆ సంసార దావాలనానికి ఆకర్షితులు అయిపోతూ ఉంటాడు. కానీ తెలివైనటువంటి జీవుడు కృష్ణుడికి ఆధ్యాత్మిక జీవితం గురించి ఆలోచిస్తూ కృష్ణుడికి శరణాగతి పొందుతాడు. వారు చాలా తెలివైన వారు, అలా చేసిన వారు. లేకపోతే జీవులందరూ ఈ మాయ చేత చాలా దుఃఖానికి గురవుతూనే ఉంటారు ఎప్పుడు కూడా. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, పురుష ప్రకృతస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ అని చెప్తున్నాడు ఇక్కడ. నిజానికి ఇక్కడ భుంక్తే అంటే ఏమిటి అర్థం అంటే, ఇక్కడ ఎంజాయ్మెంట్ అని అర్థం. జీవాస్ ఆర్ ట్రయింగ్ టు ఎంజాయ్. వాళ్ళు అంటే ఆ ఎంజాయ్మెంట్ అంటే ఇక్కడ మనం అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు.
ఉదాహరణకు మన యొక్క ప్రొపెన్సిటీ ఆఫ్ మన టంగ్ యొక్క ప్రొపెన్సిటీని తీసుకుంది, ఆకర్షణ ఎలా వస్తుందో కొన్ని ఉదాహరణలు చెప్పుకుంది, సింపుల్ ఉదాహరణలు. మనం రోడ్డు మీద నడుస్తుంటాం. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మనకి అనేకమైనటువంటి పదార్థాలతో ఉన్నటువంటి బళ్ళు మనకి తారసపడతాయి. ఒక చోట పెద్ద మూకుడు ఉంటుంది, ఒక గ్యాస్ స్టవ్ ఒక సౌండ్ ఇస్తూ ఉంటుంది, జూస్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. పెద్ద మూకుళ్ళో వాడు చకచక పకోడీలు చకచక ఇలా పిండుతూ వేస్తుంటాడు పకోడీలు. ఆ పకోడీల వాసన అటు వెళ్లే వారిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ సౌండ్ కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఆ గ్యాస్ స్టవ్ సౌండ్ అట్రాక్ట్ చేస్తుంది. ఆ పకోడీలు నూనెలో వేస్తున్నప్పుడు వచ్చే సౌండ్ కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఆ వచ్చే ఆ వాసన కూడా అట్రాక్ట్ చేస్తుంటుంది. కొంచెం అలా ముందుకెళ్ళినప్పుడు మరొక బండిలో కనపడుతుంది. ఇలా మూకుళ్ళో ఇలా వేసి అట్లకాడతో ఇలా ఎగరేస్తూ ఉంటాడు, ఇలా ఎగరేస్తుంటాడు. ఏమిట్రా అని చూస్తే అవి నూడిల్స్. ఆ నూడిల్స్ వేయించి అందులో మళ్ళా ఏవో వేసి మసాలాలు వేసి చేసి అంతా చేసి మళ్ళా ఒక సువాసన అనేది అక్కడ తెప్పిస్తుంటాడు. అలా ముందుకు ఇంకా వెళితే అక్కడ పెద్ద స్టవ్ మీద పెద్ద ప్లేట్తో ఈ బఠానీలో శనగలో చుట్టూ పెట్టుకుని ఆ మధ్యలో వేడి అవుతూ ఉంటుంది. చుట్టూ నిమ్మకాయలు, ఆ చుట్టూ ఉల్లిపాయలు ఇవన్నీ పెట్టి బండి ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఎంతో వాసన కలిగిస్తుంటాయి, ఎంతో అట్రాక్టివ్గా ఉంటాయి అవన్నీను. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ ప్రకృతిలో ఉన్నాయి మనకి, ఈ భౌతిక జగత్తులో. ఇంకా మనం ఈ మధ్యలో అబ్జర్వ్ చేస్తే ఈ మధ్య ఒక ఫేమస్ డిష్ వస్తారా వీధిలో. నేను వెళ్తుంటే థానాలో ఒక చోటకి వెళ్తుంటే ఒక పెద్ద గుంపు ఉంది ఒక చోట. నేను కారులో వెళ్తుంటే ఈ గుంపు ఏమిటి, ఇంత గుంపు ఉంది ఏంటి అని చెప్పి మా మిసెస్ పక్కన ఉండి ఏమిటి గుంపు ఏమిటి, ఈ పేమెంట్ మీద ఇంతే ఉందని చూస్తే అక్కడ 2 కుండలు పెట్టుకుని 2 మనుషులు ఉన్నారు, చుట్టూ జనం మూగున్నారు. అక్కడ పానీపూరి అన్నమాట. ఈ పానీపూరిని వాళ్ళకి 2 చేతులు సరిపోవట్లే, ఇద్దరు అలా వరుసగా వాళ్ళిద్దరూ ఆ కుండల్లోంచి నీరు తీస్తూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు, కానీ జనాలు మాత్రం తరగట్లేదు. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి నాన్ వెజ్ కాలుస్తూ కనపడుతుంటారు. ఆ పక్కనే మనకి ఈ మద్యపానం చేసే దుకాణం కూడా ఉంటుంది. ఈ మధ్య మెయిన్ రోడ్లో కూడా ఇవన్నీ వచ్చేసాయి. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటి జనాలకి ఎలా ఉంటుంది, ప్రజలకి అంటే ఒక అట్రాక్షన్ అన్నమాట. వీటన్నిటి మీద ఒక సామాన్య జనులకి అట్రాక్షన్. వీటన్నిటి మీద గుంపులుగా ఇవాళ రేపు అనిపిస్తూ ఉంటుంది. చూస్తుంటే సాయంకాలం 6 నుంచి మీరు 9 వరకు వీళ్ళు బిజినెస్ చేస్తుంటారు. ఎంత బిజినెస్ అంటే వాళ్ళకి ఖాళీ ఉండదు పాపం. వాళ్ళకి అంత బిజినెస్, జనాలు గుంపులుగా కనపడతారు. ఏంటి వీళ్ళు సాయంకాలం ఇంట్లో వండుకుంటారా లేదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాగా ఈ దుకాణాలు, ఇంకొక విషయం ఏంటంటే పిక్యులారిటీ, ఈ దుకాణాలనే ఒక డ్రైనేజ్ పక్కన కూడా ఉంటాయి చాలా దుకాణాలు. ఒక్కోసారి గోడ పక్కన ఉంటాయి ఈ దుకాణాలు. సరే కస్టమర్స్ కాబట్టి కూర్చోవాలి కాబట్టి ఆ షాప్ ఇటు పక్కన అటు పక్కన ఒక బెంచీ వేసి కూర్చున్నాడు, ఓ బెంచీ కూడా వేస్తాడు. ఆ బెంచీ మీద కూర్చుని ఆహ్లాదంగా వేడిగా అవి తింటూ ప్రజలు ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట. ఇవన్నీ ఒక్కొక్కసారి చూస్తూ అనుకుంటా ఈ కాలంలో థ్యాంక్ గాడ్ మనకి ఇస్కాన్ అనే సంస్థ ద్వారా వీటన్నిటికీ చాలా దూరంగా ఉంటున్నాం మనం. లేకపోతే మనం కూడా ఈ విధంగానే ఆకర్షితులు అయ్యేవాళ్ళం కదా అని నేను అనుకుంటూ ఉంటాను అనమాట. అయితే మళ్ళా మనం ఈ శాస్త్రం చదువుకున్నాం కాబట్టి కోటి విద్యలు కూటి కొరకే పాపం వాళ్ళు ఏదో ఈ విధంగా బండి మీద వ్యాపారం చేసుకుంటూ వారు పొట్ట పోషించుకుంటున్నారు, వారి సంసారాన్ని పోషించుకుంటున్నారు. అటువంటి వాటి మీద ఆకర్షణ ఉన్నటువంటి ప్రజలను, ఆ జీవులను భగవంతుడు ఆ ప్రవృత్తి కలిగించి అటువైపు వాళ్ళని మళ్ళిస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా బతకాలి. వీళ్ళ యొక్క అట్రాక్షన్ అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు
ఆ విధమైనటువంటి వృత్తిని ఎంచుకున్నారు. మిగతా తినేవారు కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం వారు అక్కడికి వెళ్ళి ఆ విధంగా వారు ఆ ఆ తృప్తిని వారు పొందుతున్నారు. ఇదంతా భగవంతుడి సృష్టి. సో ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఇంద్రియ ఆ ప్రకృతి త్రిగుణాల వల్ల జరిగినటువంటి ఏదో రకంగా సుఖించాలని జీవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ విషయం మీద ఈ ఉదాహరణ మనం చెప్పుకున్నాం. అంచేత రెండవ కారణం గుణసంగోస్య అసద్యోని జన్మసు. రెండవ వాక్యాన్ని చూడండి ఇక్కడ. సద్యోని అంటే మానవ జన్మ లేక దేవతా జన్మ, ఆ జన్మ అయినా కలగచ్చు. ఉన్నతమైన జన్మ అనమాట. ఏ విధమైనటువంటి మమకారంతో మనం ఉంటామో ఆ విధమైనటువంటి ఉత్తమ జన్మ లేదా దేవతా జన్మ, మనుష్య జన్మ కలగచ్చు. అసద్యోనిసు అంటే ఇక్కడ ఏమిటి? ఒక జంతు జన్మ గాని, ఒక పక్షి జన్మ గాని ఇలాంటివి కూడా కలగచ్చు. చేత ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు, అందుకే on the material planets, everyone from Brahma down to ant is trying to lord over material nature, and this is the material disease. As long as this material disease continues, the living entity has to undergo the process of bodily change. సో ఇక్కడ బాడీలీ చేంజ్ అంటే దేహాంతర ప్రాప్తి. డాగ్ జన్మైనా రావచ్చు, లేదా ఒక గాడ్లీ అయినటువంటి పర్సన్ జన్మైనా రావచ్చు. సో ఈ దేహాంతర ప్రాప్తిని తప్పించుకోలేరు. ఎందుకు? వీఆర్ కండిషన్డ్. సో అంచేత ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు? మార్గం ఏమిటి? మనకి బయటకు వచ్చే మార్గం త్రిగుణాలకు అతీతమైన శక్తి, మనకి కృష్ణ చైతన్య మార్గం, మనకుండే భక్తితో సేవ. ఈ రెండిటి వల్ల మనం వీటన్నిటి నుంచి బయటపడచ్చు అని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల, కృష్ణ చైతన్య మార్గంలో ఉండడం వల్ల ఏమిటవుతుంది అంటే, భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వహించాలనే కోరిక మనకి క్రమంగా నశిస్తూ ఉంటుంది. అలా మన సాధనలో ఉంటే వల్ల క్రమక్రమంగా ఆధ్యాత్మిక ఆనందం కూడా మనకి లభిస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. సో పురుష ప్రకృతస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదా అసత్ యోని జన్మసు. ఎప్పుడైతే ప్రకృతిలో భౌతిక శక్తిలో స్థితమై ఉన్న పురుషుడు అంటే జీవాత్మ, ఇక్కడ అర్థం త్రిగుణములను సుఖించదలిచాడో వాటి పట్ల మమకారాసక్తి అయి ఆ జీవాత్మకు ఉన్నతమైన జన్మ లేదా నీచమైన జన్మ కలగచ్చు. సో అందుకే ఇక్కడ ప్రభుపాదుల వారు ఈ విషయమైన చెప్తున్నారు. సో దేవతా రూపం పొందిన ఇక్కడ ఏంటి? ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఆ పేరాలో, వెదర్ హీ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాన్, demigod or animal, he ultimately has to endure an unmanifested condition during the two devastations, the devastation during the night of Brahma, the devastation at the end of Brahma's life. సో దేవతా రూపాన్ని పొందిన లేదా జంతు రూపాన్ని పొందిన జీవుడు చివరకు రెండు ప్రళయాలలో, ఆ బ్రహ్మదేవుని యొక్క రాత్రి సమయం వచ్చే ప్రళయం, తర్వాత జీవితాంతం వచ్చే ప్రళయం, ఈ రెండో ప్రళయాలు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ప్రభుపాదుల వారు. వారు అవ్యక్త స్థితిని అనుభవించాల్సి వస్తుంది అన్నారు. సో ఇప్పుడు చాలా ఇంటరప్షన్ అయింది. నాకు చాలా కొంచెం ఇలా ఇంటరప్షన్ అయింది, కొంచెం కష్టంగానే అనిపిస్తోంది. మంచి పాయింట్లు చెప్పుకున్నాం, ఇంకా చెప్పాలని అనుకున్నా, కానీ పాతకు ఏడైంది కాబట్టి ఇవి మనం రివ్యూ చేసుకుని నెక్స్ట్ వీక్ మనం చర్చ చేసుకుందాం. ఇవి ఎందుకు అయిందో మరి తెలియట్లేదు నాకు కూడాను. హాట్స్పాట్ వల్ల అయిందో మరి. ఎంతమంది మరి పాపం వచ్చి మిస్ అయ్యారో తెలియదు నాకు. చాలా మంది వెళ్ళిపోయి ఉంటారు కూడా అనుకుంటాను. సో ఇక్కడ మనం స్టాప్ చేద్దాం. సో ఈ విషయాలు తిరిగి మనం రివ్యూ చేసుకుని మనం ముందుకెళ్దాం. హరే కృష్ణ. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. హరే కృష్ణ.
ఎవరికి ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. మీరు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అని అన్నారు. అది మనకు ఏ విధంగా తీసుకోవాలి? అది భౌతిక, అది దైవిక, అది ఆత్మిక, ఎట్లాంటి క్లేశం అది మనకు? అది భౌతిక క్లేశమే ప్రభు. ఓకే, థ్యాంక్ యూ. ఆధ్యాత్మిక క్లేశం అంటే ఇంకొక జీవుల నుంచి వచ్చేది. ఇది మనకి భౌతిక వస్తువు ఇంటర్నెట్. ఆ ఇంటర్నెట్ లో మరి ఏం జరిగిందో తెలియదు. వాట్స్పాట్ లో ఉన్నాం. ఇక్కడ ఎయిర్టెల్ పనిచేయట్లేదు, మెసేజ్ పంపించాడు. ఇక్కడ విశాఖపట్నంలో కొంచెం గాలి ఏదో మబ్బులు వేస్తున్నాయి, కానీ ఏం వర్షం పడలేదు ఇంతవరకు. అయినా కూడా మరి ఎందుకు డిస్టర్బ్ అయిందో నాకు తెలియలేదు. ఎయిర్టెల్లో హాట్స్పాట్ ఆన్ చేసి మాట్లాడుతున్నాను అనమాట. ప్రభు చెప్పినట్టుగా హాట్స్పాట్ ఒక అరగంట అయ్యాక ఏమైనా కొంచెం డిస్టర్బెన్స్ ఇచ్చిందేమో మరి, ఐడియా లేదు. ఎనీవే, కొంతవరకు క్లాస్ కవర్ చేశాను. అంటే నేను అనుకున్న పాయింట్స్ ఇంకా ఉన్నాయి. ఈరోజు చెప్పవలసిన టార్గెట్ అవ్వలేదు. సో మరొక క్లాస్ ఎక్స్ట్రా అవుతుందేమో దీనివల్ల. నెక్స్ట్ క్లాస్తో ఈ శ్లోకం పూర్తి అవుతుంది అనుకున్నాను. అది కాక ఇంకా మరో క్లాస్ పట్టచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సూర్యం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండప్రణామాలు కృష్ణ ప్రభుజీ. ప్రభు. మీరు భౌతిక ఏమంటారు ఇంద్రియ తృప్తి కళ్ళకు కట్టినట్టు వర్ణించారు ప్రభుజీ. మనకి ఎక్కడికైనా తర్వాత ఇదే కదా ప్రభు, ఇవాళ రేపు. అంతే అంతే. గుమ్మంలోంచి బయటికి వెళితే, మెయిన్ రోడ్ మీకు వెళ్తే వరుసగా ఇవే జనం, ప్రజలు తండోపతండాలుగా ఉంటున్నారు సాయంకాలం పూట. సో ఫుడ్ ఇండస్ట్రీ బాగా గ్రో అవుతుంది ప్రభుజీ ఇండియాలో, స్ట్రీట్ ఫుడ్. తర్వాత ప్రభుజీ ఇంకా నెక్స్ట్ మీరు అంటే ఏ జీవిలో జన్మించిన, అంటే దేవతల నుంచి చిన్న జీవిలో జన్మించిన, ఈ రెండు ప్రళయాల్లో మనం మళ్ళీ అవ్యక్తంగా అవుతాము. ఇంకా మనం భగవంతుల దగ్గరికి వెళ్ళకపోతే ఇంకా నెక్స్ట్ ప్రళయం కూడా, అంటే బ్రహ్మ గారికి 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చే ప్రళయం కూడా, మహాప్రళయంలో కూడా అన్నాళ్ళు మనం ఈ భౌతిక ప్రపంచంలోనే అన్ని లోకాలు తిరుగుతుంటే అప్పుడు కూడా మళ్ళీ అవ్యక్త స్టేజ్ మళ్ళీ వస్తుంది. ఎస్ ప్రభు. మొత్తం ఆ చార్ట్ ఇవాళ చూపించేది మొత్తం 5 రకాలైనటువంటి ప్రళయాల గురించి ఒక చార్ట్ తయారు చేశాను. అది చెప్పడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుందని చెప్పి నేను నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేశాను అనమాట. ఇప్పటికే పాత పేడ్ అయింది. పాపం అందరూ ఆఫీసులకు వెళ్ళడము లేదా మరి తెలియదు నాకు ఏ కండిషన్ లో ఉన్నారో. నెక్స్ట్ వీక్ అయితే అందరూ వస్తారు. ఇప్పుడు చాలా మిస్ అయ్యారు కదా ప్రభుజీ. సో చాలా మంది వెళ్ళిపోయినట్టు కనపడుతున్నారు. మొత్తం 16 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక 20 మెంబర్స్ పైన వస్తారు ఇప్పుడు కూడా. అవును, నెక్స్ట్ వీక్ అయితే మిగతా వాళ్ళందరూ వస్తారు కాబట్టి అప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది అందరికి. అదే రివ్యూ చేసుకుని ప్రళయాల గురించి మనం డిస్కషన్ చేసుకుని ముందుకు వెళ్దాం. ఉంటాను 9వ పేరాలోకి వెళ్దాం నెక్స్ట్ వీక్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ నరసింహశృతి ఎవరు పాడతారు? హరే కృష్ణ ప్రభు. ఒక క్వశ్చన్ ప్రభు. చెప్పండి. సో ప్రభు, ఇది బండి మీద వాళ్ళు అందరూ చేస్తున్నారు అన్ని స్నాక్స్ అవన్నీ అనుకుంటున్నాం కదా ప్రభు. సో ఇప్పుడు వాళ్ళ ధర్మము వాళ్ళు చేస్తున్నారు, అంటే వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి కాబట్టి ఏదో ఒక ఆదాయం పెట్టుకొని చేసుకుంటున్నారు కదా. అవును. సో మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదే ఇందాక చెప్పుకున్న ప్రకారం వారు చేయగలిగిన వృత్తిని ఎంచుకుని వాళ్ళు పొట్ట పోషించుకుంటున్నారు. అది కూడా భగవంతుడు ప్రసాదించినదే. అలాగే అక్కడికి వెళ్ళి పదార్థాలు తినేవారు కూడా వారి ప్రవృత్తుల ప్రకారం ఆ భగవంతుడు వారిని కూడా వాడి కర్మ ప్రకారం వారిని నిర్దేశిస్తాడు. మీరు వెళ్ళి అక్కడ ఆ పదార్థాలు తీసుకోండి అని నిర్దేశిస్తాడు మనసులోంచి. అంచేత వారు ఆ విధంగా పొట్ట పోషించుకుంటూ ఉంటారు. అయితే అది రైటా తప్ప అన్నది మనం ఎప్పుడు కామెంట్ చేయడానికి లేదు భౌతిక ప్రపంచంలో. ఎందుకంటే అంతా భౌతిక భగవంతుడు సృష్టి. ఇక్కడ జీవించే హక్కు, ఎంజాయ్ చేసే హక్కు భగవంతుడే కల్పించాడు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి? మామేవయే ప్రపంచంతే మాయా మేతాం తరంతితే దైవీయేషాం గుణమయ్యి మమ మాయా దురచ్చయ. నా మాయను మీరు
ఎప్పుడూ ఎదుర్కోలేరు. కానీ ఇఫ్ యూ సరెండర్ టు మీ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంకుతే, నాకు శరణాగతి పొందిన వారిని నేను వారిని రక్షిస్తాను అని చెప్తున్నాడు. అంచేత he has given the facility, he has given the free will, of course under the law of karma. వాళ్ళు ఆ పదార్థాలు తిని మన్నాడు సిక్ అయినా, వాళ్ళు ఆ పదార్థాలు తిని స్టమక్ కేక్ వచ్చినా అది భగవంతుడికి సంబంధం లేదు. హీ హాజ్ గివెన్ ది ఫ్రీడమ్. బట్ అనాని తినద్దని చెప్పలేదు భగవంతుడు. మీ ప్రవృత్తి ప్రకారం మీరు చేసుకోండి పనులు. కానీ దైవీయేషాం గుణమయ్యి మమ మాయ దురచ్చయ. ఇది మాయకి సంబంధించింది. భౌతిక జగత్ అంతా మాయా ప్రపంచం, నా నిజమైన జగత్తు పైన ఉంది. మీరు త్వరగా నన్ను శరణు పొంది నన్ను రండి అని చెప్తున్నాడు అన్నమాట భగవంతుడు. ఓకే మాతాజీ, మీకు మీ డౌట్ క్లారిఫై చేశానా నేను? ఎస్ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సృష్టిలో అందుకే మనం ఏ జీవిని మనం కామెంట్ చేయకూడదు. మనకి అదే ప్రభుపాదుల వారు అన్ని చెప్పినా ఎవరు చెప్పినా మన మన సాంప్రదాయంలో మనకేమిటంటే ఎవరిని మనం ఏమీ అనం. కృష్ణ చైతన్య ప్రచారంలో విషయాలు చెప్తాం మనం. భగవంతునికి అనుగ్రహం ఉంటే, గురువు యొక్క అనుగ్రహం ఉన్నా వారు తీసుకుంటారు. మనం ఆ విధంగానే వచ్చాం, అదే అనుకుంటూ ఉంటాం. ఇస్కాన్ సంస్థ ద్వారా మనకి ఈ మన ఈ సాంగత్యం లేకపోతే మనం అలాగే తిరిగే వాళ్ళం కదా అని అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ చూసినప్పుడు అట్లీస్ట్ 99% ఇవన్నీ చేయం కదా మనం. ఎప్పుడో అవుట్ స్టేషన్ వెళ్ళినప్పుడు తప్పదు అని పరిస్థితిలో మనం హోటల్లో తింటాం తప్ప మామూలుగా తినట్లేదు కదా చాలా మంది. అందుకే అసలు ప్రభుపాదుల వారు విజన్ అద్భుతమైన విజన్ అనమాట. అసలు కార్పొరేట్ సిఇఓస్ కూడా అంత విజన్ ఉండదు. అటువంటి ఆధ్యాత్మికమైన విజన్ ప్రభుపాదుల వారి విజన్ ఏంటంటే, అందుకే ఆయన గోవింద రెస్టారెంట్స్ స్థాపించారు ప్రతి చోటను. భక్తుల యొక్క ప్రవృత్తిని అర్థం చేసుకుని భక్తులకి ఎటువంటి యొక్క అటువంటి ఆ పదార్థాలన్నీ కూడా శాంటిఫై చేసి గోవింద రెస్టారెంట్లో భగవంతుడికి ప్రసాదాలు అర్పించి, మీ గోవింద రెస్టారెంట్లో దొరకంది ఉండదు. సండే ఎప్పుడైనా వెళ్ళాలంటే 36 అయినా చప్పన్ భోగ్ దొరుకుతుంది, ఫారిన్ డిషెస్ దొరుకుతాయి. బాంబేలో జుహూ మందిరంలో పెద్ద రెస్టారెంట్ ఉంది. ఇంకా చాలా చోట్ల అలాంటి రెస్టారెంట్లు ఉన్నాయి, ఢిల్లీలో అన్ని చోట్ల ఉన్నాయి. మనకి ఏ డిష్ కావాలంటే ఆ డిష్ దొరుకుతుంది. పాస్తా చూడండి ఎంత అట్రాక్షన్, ఫారిన్ డిషెస్ కూడా అట్రాక్షన్. పాస్తా అంటే ఎంతో మందికి అట్రాక్షన్ ఇవాళ రేపు. చైనీస్ డిషెస్ చాలా మందికి అట్రాక్షన్. నూడిల్స్ ఇంకేమున్నాయి అవి తయారు చేస్తారు. నూడిల్స్ ఒకటే గుర్తొస్తుంది, మిగతా 2-3 ఐటమ్స్ ఉన్నాయి చైనీస్ డిషెస్. చాలా ఇష్టంగా తింటారు చాలా మంది. ఇవన్నీ కూడా గోవింద రెస్టారెంట్లో తయారు చేసి పిజ్జాస్ ఇవన్నీ కూడా గోవింద రెస్టారెంట్లో తయారు చేసి భగవంతుడికి ఆఫర్ చేసిస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే మన ప్రవృత్తిని మనం కొంచెం సాటిస్ఫై చేయడానికి. కానీ ప్రభుపాదుల వారు మళ్ళా ఇచ్చారు మనకి ఉపదేశామృతం గ్రంథంలో, మళ్ళా ఇవి కూడా ఎక్కువ తినకూడదని. మొదటి శ్లోకంలో మనం ఉపదేశామృతం గ్రంథం యొక్క శిక్షణా శిబిరం కనుక నిర్వహించుకోగలిగితే అక్కడ మళ్ళా మనం వాచోవేగం మనసా క్రోధవేగం జిహ్వావేగం ఉదరోపస్థవేగం ఏతాన్ వేగాన్యో విషహేత ధీర శిష్యమపి మాం శిష్యస్మాం అదురిన శిష్యత్. చివర 2 కొంచెం గుర్తు రావట్లేదు. అది శిష్యమపి మాం పృథివీం స శిష్యత్. అక్కడ మళ్ళా ఇవి డిష్లన్నీ కూడా ప్రసాదం కూడా చాలా లిమిటెడ్గా తీసుకోవాలని చెప్తున్నారు ప్రభుపాదుల వారు పర్పట్లో. సో అవన్నీ మనం చర్చ చేసుకుందాం నెమ్మదిగా అన్ని. సో ఎంతో సాహిత్యం ఉంది, మనం సీరియస్గా దాన్ని కొంచెం అధ్యయనం చేసుకుంటూ అన్వయించుకుంటూ వెళ్తూ ఉండాలి లైఫ్ అంతా కూడా. దానికే మన సాధన భక్తి. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ ప్రభు. ఈరోజు నరసింహ ప్రేర్ చేసేది రత్నవేణు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్స్ ప్రభుజీ. హరే కృష్ణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఓం నమో భగవతే నారసింహాయ. నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనక వజ్రదంష్ట్ర కర్మాశయ రంధ్రయ తమోగ్రసగ్రస. ఓం స్వాహ. అభయం అభయం ఆత్మాని కురు భూయిష్ట. ఓం శ్రౌం నమస్తే నరసింహాయ. నమస్తే నరసింహాయ. ప్రహ్లాదలాదదాయినే ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశి పూర్వక్షః హిరణ్యాకాశి పూర్వక్షః శిలటంకానకాలాయే శిలాటంకానకాలాయే. ఇతో నరసింహ పరతో నరసింహ ఇతో నరసింహ పరతో నరసింహ. ఎత్తో ఎత్తో యామి తతో నరసింహ ఎత్తో ఎత్తో యామి తతో నరసింహ. బాహిర్నరసింహ హృదయే నరసింహ బాహిర్నరసింహ హృదయే నరసింహ. నరసింహమదిన్ శరణాం ప్రపద్యే నరసింహాదిన్ శరణాం ప్రపద్యే. తవ కర కమలవరే నకాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపు తను భృంగాం కేశవద్రూత నరహరి రూప. జయ జగదీశ హరే జయ జగదీశ హరే. తవ కర కమలవరే నకామద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపు తను భృంగాం కేశవద్రూత నరహరి రూప. జయ జగదీశ హరే జయ జగదీశ హరే. జయ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ. జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్. నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. జయ 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 ప్రభుపాద్ ప్రభుపాద్ ప్రభుపాద్. జయ 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 ప్రభుపాద్. జయ 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 గురుదేవ్ గురుదేవ్ గురుదేవ్. జయ 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 గురుదేవ్. శ్రీ లక్ష్మీ నరసింహ భగవాన్ की जय. प्रहलाद महाराज की जय. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण ప్రభుజీ. ప్రభుజీ చౌరాష్టకం చదవమంటారు ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. బిల్వమంగళ ఠాకూర్ వారిచే విరచితమైన చౌరాష్టకం. వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం గోపాంగనానాం చదుకుల చౌరం అనేక జన్మార్చిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. శ్రీరాధికాయా హృదయస్య చౌరం నవాంబుదా శ్యామలా కంఠి చౌరం పదాశ్రితానాం చ సమస్త చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. అకించనీకృత్య పదాశ్రితం యః కరోతి భిక్షుం పతిగేహహీనాం కేనాపి ఆహో భీషణ చౌరయీదృగ్
दृष्टश्रुतो वा न जगत्त्रयेऽपि यदीयनामापि हरति अशेषं गिरिप्रसारान् अपि पापरासिन् आश्चर्यरूपो ननु चौरयीदृग् दृष्टश्रुतो वा न मया कदापि धनं च मानं च तदेन्द्रियाणि प्राणां च हृत्वा मम सर्वं एव पलायसे कुत्र धृतोऽद्य चौरा त्वं भक्तिदाम्नासि मया निरुद्धा चिनसि घोरं यमपाशबन्धं विनासि भीमं भवपाशबन्धं चिनसि सर्वस्य समस्तबन्धं नैवात्मनो भक्तकृतां तु बन्धं मन्मानसे तामसारासि घोरे कारागृहे दुःखमये निबद्धा लभस्व हे चौरहरे चिराय स्वचौर्यदोषोचितम् एव दण्डम् कारागृहे वस सदा हृदये मदीये मद्भक्तिपाशात् दृढबन्धन निश्चलः सन् त्वां कृष्ण हे प्रलयकोटिशतान्तरेऽपि सर्वस्य चौरं हृदयान्न हि मोचयामि। हरे कृष्ण प्रभुजी। థ్యాంక్ యూ ప్రభుజీ। హరే కృష్ణ। హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లోజ్ చేస్తున్నాను ప్రభు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద కీ జై. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। निताय गौर प्रेमानंदे हरि 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 థ్యాంక్ యూ ప్రభుజీ। థ్యాంక్ యూ ప్రభు. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. సో క్లోజ్ చేస్తున్నాం ప్రభు.